మనిషి ఎటు పోయిండో పక్కలకి లేచిండంటే పత్తకు లేకుండా పోయిండు. ఈ మనిషికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధన్న అత్తలేదాయే. ఒక్కొక్కరు ఇట్లా చూడంగానే అట్లా పెద్ద కాబట్టిరి. ఇక చేపలు ఏంది చేపలా? నీ మూతిలో పెట్టుకో. నీ కప్ప మూతి పాడగాను. ఒక్క రోజన కౌసు లేకుంటున్నావా? ఏమన్నా చికెన్ అంటావు, మటన్ అంటావు, అవేవి దొరకపోతే ఎంట్రికాలన్నా తెచ్చుకొని తింటావు. ఇక ఎక్కడైతారు మన పిల్లలు? నేను మామగారింటికి పోతా. నా అదృష్టం ఎట్లయితే అట్లా గాని. ఏందే రావలి గట్లంటాను? నిన్ను నేనేమన్నానే? మాట మాటకు మా అవ్వగారింటికి పోతా అంటాను. నీకేమన్నా తక్కువ చూసిందానే? నువ్వు అడిగిందల్లా తెచ్చిపెట్టిన వాడికి గా ఊళ్ళో చూడిపో. అలా భార్యలకు భర్తలు ఏడాదికి ఒకసారి కౌసు వాసన చూస్తారు. నేను నీకు ముద్దకు ముక్క పెట్టుకొని చూసుకునే వాడికి కాదే. అవు అవు ముద్దకు ముక్క పెట్టుకుంటా చూసుకుంటానే ఇట్లా ముద్ద పిడక లెక్క తయారైనా రాను రాను భూమిని పట్టుకొని లేసుడు అవుతుంది. ఏందే రావాలి గట్లంటాను? పెళ్ళైన కొత్తలా బొక్కలు తేలి బక్కకుంటే బాయిలర్ కోళ్లకు దానేసినట్టు నిన్ను కౌసు పెట్టి బలిపిస్తే నన్నే వర్తలేవేందే దిబ్బరెట్టే? పొలగాడు బలిపించుడు కాదు, రేపటి భవిష్యత్ ఆలోచించాలి. తిని బలవంగానే అయిపోయానా? పిల్లలద్దాయే చల్లలద్దాయే. బయటికి పోతే ఎంతమంది పిల్లలని అంటే తల కింది దించుకొని అచ్చుడు అవుతాని. నీ కప్పముది పాడగాను చెప్తే ఇంటనే లేకపోతేవి. దిబ్బరెట్ట మొక్కదానా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నా నానే? అయినా నువ్వు మారాలంటే నేను మా ఇంటికి పోతే నేను రోగ తిరుగుతా తాత. ఓకే రమలే తీసిపోతుంది. ఏంది పోదు అబ్బా రమలి పోకే. పోతే నాకు రోగ తిరుగుతాయి. అబ్బా అంతే అబ్బా అంతే. ఏమైంది బిడ్డ? కూర్చో. ఏమైందమ్మా? చెప్పక చేయకనే వచ్చినావు. ఏం చెప్పమంటవే బాబు? నా రాత పాడగాను ఆ దేవునికి నేనేం పాపం చేసిందేమోనే బాబు. ఇప్పుడు ఏమైందమ్మా? ఏం కష్టం వచ్చింది? అల్లుడు గిట్ట తిట్టిండా కొట్టిండా? చెప్పు. ఆ మనిషి కొట్టాడు తిట్టాడు మంచోడు కానీ ఎక్కడో కౌసు కొట్టని వేసుకున్నట్టు అయిందే. కాన్పు కావాలంటే డాక్టర్ కౌసు తినద్దని చెప్పిర్రు. అయినా ఇంటలేడు ఈ మనిషి. ఎప్పుడు చూడు సోపది కాలతో దావతి వేసుకుంటా పక్క తాగత్తాడు బాబు. నేను చెప్పి తిన్నవా రావాలి? వాని అవతారమే పెద్ద బిడ్డలు ఎక్కుంది. కౌసులేంది ఉండడని నేను చెప్పలేదా? ఆయన్ను తప్ప నేను ఎవ్వరిని చేసుకోనని మనసు వాడి చేసుకుంటేవి నువ్వే. నువ్వు గమ్మత్ మాట్లాడతావేందే బాబు? చేసుకునే ముందు మనిషి ఎట్లా అంటాడో ఎట్లా తెలుస్తుంది? చేసుకున్నాక గిట్లా అంటాడో తెలిసింది. ఏం కాదు ఏ బిడ్డ, ఒక్కరోజు కాకుండా ఇంకో రోజన్నా మారుతాడు అల్లుడు. మారేటోడే అయితే ఎప్పుడో మారేటోడే బాపు. అలా బాపనున్నాడు. ఆ బాపుని తీసుకుపోయి బజార్లో దొక్క. వాళ్ళు అయ్య కొడుకులు కాదు సోపతిగాలు కాదు. రోజు తాళాల్లో పోయి తాక్కుంటూ వస్తారు. అందుకే మా అత్త మా మామని ఇచ్చిపెట్టి పోయింది. ఇంతవరకు రానే రాలే. అయితే బిడ్డ అల్లుడు వచ్చినాక మాట్లాడదాం. ఇంట్లోకి పంప. సరే బాబు పెద్దది కళ్ళు సప్పసేది గట్టి ఉంటుంది. 2 లీటర్లు తాగాలంటే 4 లీటర్లు తెప్పించి పాడైపోయి అంత తిరుగుతుంది. రే శంకరే, కళ్ళు తాగినాం కానీ నాకు ఎర్రమంది తాగాలనిపిస్తుందిరా. అమ్మో ఇంకెర్రమంది తాగుతావా? తాగుదాం రా, మస్తు తాగుదాం. అద్దు బాబు. అరే అక్కడ పెట్టుంది, నేను వచ్చే వరకు దాన్ని కాల్చి పెట్టు. నేను పోయి ఆపు అవి పట్టుకొని వస్తా. సరే బాబు పోతున్నారా? వచ్చే వరకు దాన్ని 2 లెగ్ పీసులు రెప్పలు కర్రె కాల్తా. అరే శంకరే, శంకరే, అరే ఏమరా వినత్తలే శంకరే? బాబు అయిపోయి ఆపు తెస్తారా? 3 గంటలు అవుతుంది. కోడి కవరిచ్చి గంటన్నారే చల్లదింది.
బాబు బాబు చెప్పురా శంకరి. దాని బాడీ పీసు మెత్తడి ముక్కలు దాచిపెట్టిన 2 లెగ్గులను రెప్పలు కాల్చిన పొద్దుకి తిందామా? బాబు కళ్ళు ఆయనకి ఏం తెచ్చినవే అదే ఆ ఈతకాలు తాగినాక ఇది ఎర్రమని తాగితే మస్తు ఉంటుందిరా. కర్రెకోడే కదరా. కర్ర కూడా కానీ కోతే ఎర్రగా ఉన్నదే ఉంటుంది. బాబు బాబు నా బిడ్డ అరే బాధపడకురా శంకరే, బాధపడకురా. ఎవరన్నా చూస్తే నమ్ముతారే మళ్ళీ అదే తింటారు. ఇంత చెప్తాను బాబు నా పిల్ల వస్తుందంటావానే. అరే శంకరే, నీ పిల్లం నిన్ను ఇచ్చిపెట్టిపోయింది కదరా. ఎన్ని రోజులు ఉంటుందో ఉండనిరా. మొగని మీద పానం కొట్టుకొని మళ్ళీ తిరిగి వస్తుంది చూడు. బాబు నా పిల్లం నేను పని పోయేస్తే టైంకు తిన్నవానే అని నేను తినకుండా నాకు తినిపించేదే, నేను కొట్టినా పడేదే. చి నా పిల్లం లేని జీవితం నాకు అద్దే. ఇయ్యాల రేపు చూస్తా, రాకపోయింది అనుకో పోయి దాని కాళ్ళ మీద వాడైనా తీసుకొచ్చుకుంటా. నీ ఇష్టం రా శంకరే. రవలే అమ్మ, రవలే బాపు చాయ్ అయిందా అమ్మ? పెడుతున్నా బాపు. సరే పెట్టుకో. అయ్యో ఏమైందమ్మా గట్లా కక్కుతాను? ఏమనే బాబు, కళ్ళకి చీకటి వచ్చినట్టు వచ్చి కక్కత్తాందే. దా అమ్మా ఇంట్లోకి రా. కూర్చో అమ్మా. ఏమో అమ్మ, 3-4 రోజుల నుంచి చూస్తున్నా పిల్లి పట్టిన కోళ్ళు ఎక్కుంటున్నావు. ఏమన్నా బాధ గిట్ట పెట్టుకుంటున్నావా? ఏం లేదే బాపు, ప్రతి నెల మంత్ ఉండేదాన్ని. ఈ నెల మంత్ దాకా 15 రోజులు అవుతుంది. అయ్యో బిడ్డ, నువ్వు వచ్చి 15 రోజులు కూడా కాలేదు. ఈ విషయం మీ అత్తమామలకు తెలుసా? వాళ్ళకేం తెలిసే బాపు, వాళ్ళకి నేను ఏం చెప్పలే. 2-3 రోజులు ఎక్కువైనా మంత్ అవుతుంది కావచ్చు అనుకున్నా. అయ్యో బిడ్డ, ఆడపిల్లలంటే అనుమానం ఎక్కువ అమ్మా. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అత్తగారింట్లో చెప్పాలమ్మా ఈ విషయాలు. మరి ఇప్పుడు ఎట్లనే బాపు? ఎట్లేందమ్మా, నువ్వు బ్యాగులో బట్టలు చదువుకోపో, మీ అత్తగారింటికి పోదాం. సరే. దా. ఆగో ఎటత్తానవే? మీ అయ్యని తీసుకొని వస్తే నేను భయపడతాను అనుకుంటానవా?
పేనదానివి అటే ఉండక మళ్ళీ ఎందుకు వచ్చినవే? కావాలంటే ఇంకో దాన్ని చేసుకుంటా. అల్లుడు గట్లెందుకు మాట్లాడుతున్నావు? ఆలు మొగలన్న కాడ ఎన్నో గొడవలు అవుతాయి. అయినా నీ భార్య రవలి మీ ఇంటికి వారసునియబోతుంది. ఏంది ఇక్కడ పిల్లలు కావాలన్నది మీ ఇంటికి రాగానే ఈ ఇంటికి వారసునిచ్చే తల్లి అయిందా? ఓ మనిషి నన్నే అనుమానిస్తున్నావా? నా గురించి నీకు తెలుసు కదా. అవునే, నీకు మొగని మీద పట్టింపు ఉన్నదానే, నా మీద పట్టింపు ఉండేదానివి. అద్దె రావాలి అంటే ఉండబోతావానే? అలిగి అవ్వగారింటికి ఎందుకు పోయినవే? పోయినాక 15 రోజులకే కడపచ్చిందని వచ్చిరు. అంటే నేను తప్పు చేసేదాని లెక్క కొడతానా? డేట్ వెనక ముందు అవుతుందని అనుకుని పోయినా, గిట్ల అవుతుందని నాకే తెలుసు. అరే శంకరే, ఏ మాటలు మాట్లాడుతున్నావురా? ఈ ఇంటి కోడల మీద అనుమానపడకురా. నిన్ను ఇష్టపడి చేసుకున్న అమ్మాయే గిట్ట చేస్తుందంటే నిన్ను నమ్మరా? నీ భార్య మనం మారాలని చూసింది కానీ నిన్ను ఇష్టపెట్టాలని కాదురా. ఇట్లాంటి అమ్మాయి మీద నిందలేకురా కొడుక. మామయ్య నువ్వేదో తాగుపోతాను అనుకున్నా గానీ నీ మనసు ఇంత మంచిదని అనుకోలేదు. నన్ను క్షమించు మామయ్య. రవలి, నేనెప్పుడు నీవి అనుమాన పడలేదే, గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఇదంతా మన మంచిగా కావచ్చు. మన ఇంటికి వారసుని ఇవ్వబోతాడు దేవుడు. అమ్మయ్యా అల్లుడు, ఇప్పుడు నా మనసు కుదుడు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. కొడతారు పా బాగా మార్చుకో.